బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఇస్మా సత్తన్. ఎలా ఫ్రెండ్స్, బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మా సైడ్ అయితే వర్షం పడుతుంది, కంటిన్యూగా పడుతూనే ఉంది. ఒక సోమవారం రోజు ఒక్కరోజు గ్యాప్ ఇచ్చింది అన్నట్టు, మళ్ళీ కంటిన్యూగా వస్తే అట్లా గట్టిగానే వస్తలేదు, ముసురులాగా పడుతుంది. బట్టలు విండేద్దామన్నా అసలు ఆరట్లో ముక్క ముక్క వాసన వస్తుంది. అసలు కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది. చూపిస్తుంది రండి బయటికి వెళ్ళి. ఫుల్ వర్షం అంతా. చెట్లు కొన్ని నాటిన మా అక్క పంపిస్తే, గన్నర్ చెట్టు ఇట్లా. మా లక్కీగాడు గేడు సౌండ్ వస్తే ఇంకా అరుస్తూనే ఉంటాడు. కానీ కట్టేసిన నన్ను వీడియోస్ తీయని అని కట్టేసిన అని, లేదంటే ఎంత తిరుగుతాడు వర్షానికి. మొత్తం కాళ్ళ నిండా బురద వసుకుంటే మళ్ళీ గడ అంటే ఇక్కడ ఏముండదు, బయటకు కురుతాడు. గేడు తీసి పెట్టినామంటే ఇంకా ఇక్కడ మొత్తం ముసుల్లాకనే వస్తుంది. అసలు గట్టిగా వస్తే బాగుండేది, అసలు గట్టిగా అస్సలు రావట్లేదు. ఎంత వెనకాల కోదం చెట్టు అయితే పూలు మస్తు పూసింది. జాజిమల్ల చెట్టు ఉంది అన్నట్టు, పూసింది బాగా. పూలు పూసింది కానీ తెంపడానికి ఓపిక లేదు అసలు. తెంపి పెట్టి జుట్టుకి ఎట్టుకున్నంత ఓపిక లేదు. ఇక దేవుళ్ళకు పెట్టినప్పుడు వారాలు వస్తాయి కానీ నేను చూపిస్తాను. ఇంకా ఎన్ని పూలు పూస్తాయి చూడండి, మస్తు పూలు వస్తాయి. మస్తు స్మెల్ వస్తాయి. అయితే సాయంత్రం పూట పూస్ట్ అయితే మస్తు స్మెల్ వస్తుంది, బాగుంటాయి. అన్ని పూలు అవుతాయి, సన్నజాజి పూలు అన్నీ పెద్దగా. అన్నీ కొన్ని తెంపుకుందాం అనుకుంటున్నాం. స్మెల్ అయితే మస్తు ఉంటుంది. సన్నజాజి పూలు కదా, స్మెల్ అయితే చాలా బాగుంటుంది. మల్లె చెట్టు పెట్టాలి, మా చెల్లె తెచ్చి పెట్టమన్నది. అది వచ్చే వరకు మస్తు పూల చెట్టు పెట్టాలి. ఇంకా బెంగళూరు నుంచి వచ్చే వరకు మస్తు పూల చెట్టు పెట్టాలి ఇంట్లో. ఇక్కడ చామంతి చెట్టు ఉంది. ఈ పూలు ఒక 1 month అయితే పూస్తావేమో. ఇక్కడ కిందికి ఉన్నాయి ఇవన్నీ చామంతి చెట్లు. అన్ని చెట్లు ఇక్కడ తొట్లలో ఉన్నాయని ఇక్కడ పెట్టేసిన అన్నట్టు. గులాబీ మొక్క అయితే మన గులాబీ ఫ్లవర్ చిన్న వస్తుంది. ఇది వచ్చేసి శంఖం పూల చెట్టు. ఇంట్లో ఉంటే మంచిగా ఉంటుంది. శివయ్యకి చాలా ఇష్టం ఉంటుంది. శివ పూల చెట్టు, పట్టుబంతి పూల చెట్టు అన్నీ ఇక్కడ పెట్టేసినాం. ఇవైతే కొన్ని తెంపుకొని కాంటాకి ఇచ్చుకున్నాను. ఇప్పుడు మాల కట్టుకుంటే పెద్దవి అయితే బాగానే వెళ్తాయి, 5-6 మూరలు. కానీ అంత తెంపొద్దు. బ్లౌజులు ఉన్నాయి కుట్టాలి. బ్లౌజులు ఎమ్మింగ్ చేయాలి. ఎమ్మింగ్ చేసి పెట్టినా ఉక్సులు కుట్టాలన్నట్టు. చీర ఫాలో అయ్యాలి. మీతో ఇంకా షేర్ చేసుకుంటా. ఇప్పటి నుంచి మన బ్లాగ్స్లో ఒక్కొక్కటి వస్తుంది అన్నట్టు. బ్లౌజులు కుట్టేటివి, డ్రెస్సులు కుట్టేటివి అన్నీ ఉడకంగా ఒక్కొక్క బ్లాగ్ అనేది పెడతానట్టు. ఇప్పుడు ఈరోజు చీర ఫాల్ ఎట్లా వేసుకోవాలో సింపుల్గా అనేది ఈ బ్లాగులని చూపిస్తా. ఎమ్మింగ్ చేసేది, ఎవరికైనా ఉక్సులు కుట్టడానికి రాని వాళ్ళకి ఉక్సులు కుట్టడానికి ఇట్లా చూపిస్తా, నేర్చుకోండి ఫ్రెండ్స్. ఫుల్గా చల్లగా ఉంది వాతావరణం అయితే. ఇక్కడైతే చాలా బాగుంటాయి ఇల్లు అయితే. అన్ని అపార్ట్మెంట్లు లాగా ఉంటాయి, చాలా బాగుంటుంది. మళ్ళీ చుట్టుముట్టు పచ్చదనం పల్లెటూరు లాగా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. వస్తే గట్టిగా రావట్లేదు వర్షం, బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంట్లో పని అంతా అయిపోయింది. నేనైతే చీర పాలేస్తున్నా. అయితే ఇవి వచ్చేసి గిరాకీవి అన్నట్టు. 10 చీరలు వస్తే అవి ఇచ్చేసిన. మళ్ళీ ఇది ఒకటి అయితే మా ఊరి నుంచి పంపించారు అన్నట్టు. బ్లౌజులు, చీరలు ఇట్లా అవి వేస్తున్నా. నేనైతే ఇట్లా చేయి మీదనే వేస్తానట్టు. పీకో మిషన్ మీద ఏమంటేనే పీకో మిషన్ మీద వేస్తా, లేదంటే చేయి మీదనే అంటే ఇక చేయి మీదనే వేస్తానట్టు. కొంతమంది ఏం చేస్తారంటే ప్యాడ్ అది ఇది పెడతాను. నేను ప్యాడ్ ఇట్లా ఏం పెట్టాను, నీట్గా వస్తుంది. ఫస్ట్ కింది వైపు అయిపోయింది మొత్తం, మంచిగా వస్తుంది నీట్గా. కింది వైపు మొత్తం వేసేసిన ఎమ్మింగ్, మళ్ళీ పైన ఎమ్మింగ్ చేస్తున్నా. నాకు ఒక 10 నిమిషాలు పడుతుంది. ఒక చీర చేయడానికి 10 నిమిషాలు పడుతుంది. మధ్యలో మధ్యలో ఏమైనా పని ఉంటే లేస్తే కొంచెం లేట్ అవుతుంది. కానీ ఇంకా కంటిన్యూగా కూర్చున్నానుకో తొందర వేసేస్తారు చీర. ఒకప్పుడు గిరాకీ ఫుల్ బట్టలు వచ్చినప్పుడు ఒక రోజు మొత్తం 30 చీరలు ఎమ్మింగ్ చేసిన మొత్తం ఫాల్స్ అనేది
చేయితోటే ఓన్లీ పీకో మిషన్ మీద కాకుండా 2 వైపులా చేయితోటే ఎండింగ్ చేసిన అన్నట్టు. అప్పుడు చాలా వచ్చేది గిరాకీ. ఇప్పుడు హైదరాబాద్ పోయి వచ్చిన తర్వాత ఇంకా అసలు తగ్గింది గిరాకీ అనేది. అప్పుడు ఫుల్ కుట్టేదాన్ని బట్టలు, పీకో ఫాల్ వేసేదాన్ని, బ్లౌజులు కుట్టేదాన్ని, డ్రెస్సులు, పిల్లలకు ఫ్రాకులు అన్నీ కుట్టేదాన్ని అన్నట్టు. షాప్ పెట్టినాం అన్నట్టు, కిరాణా షాపు అందులోనే టైలరింగ్ అన్నట్టు. నేర్చుకోవడానికి కూడా వస్తే నేర్పించిన మిషన్. ఓన్గా నేను నేర్చుకొని, అంటే మిషన్ వచ్చి ఉండాలి, ఎందుకంటే బయట వేయకుండా మన బట్టలన్నా మనం కుట్టుకోగలుగుతాం. ఎందుకంటే బయట ఇస్తే ఒక బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఎన్ని డబ్బులు అయితే కుట్టించుకుంటే తెలుస్తుంది. అదే ఓన్లీ మన బ్లౌజులు మనం కుట్టుకునేంత వరకు నేర్చుకోవచ్చు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను చూపిస్తానంటే ఇంట్లోనే ఉండి సింపుల్గా ఎట్లా నేర్చుకోవాలి, బయటికి పోయి డబ్బులు పెట్టి నేర్చుకునే దానికంటే మనం ఇంట్లోనే ఉండి సింపుల్గా ఎట్లా నేర్చుకోవాలి మీకు అర్థమయ్యేలాగా మధ్యలో ఆ వీడియోస్ అనేది అప్లోడింగ్ చేస్తాం. చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్త విషయాలైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కొట్టండి. మంచి వీడియోస్ తోటి మీ ముందు ఉంటా. మీ సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ అనేది తీయగలుగుతాను. మెయిన్ పాయింట్ ఏంటంటే, నేను బ్లౌజులు కుట్టేదాడుగా తీద్దాం అనుకున్నా. అయితే ఏమైందంటే తొందరగా కుట్టవలసి వచ్చినప్పుడు మీకు కూడా అర్థం కాదు కదా, అందుకని నాకు కొంచెం అర్జెంట్ బ్లౌజులు వచ్చినప్పుడు నాకు ఇంకా తొందరగా అయిపోతాయి. ఇట్లా మాట్లాడుకుంటా మనం బ్లౌజులు కుడితే ఇక లేట్ అవుతుంది అన్నట్టుగా నేను తొందరగానే బ్లౌజులన్నీ కంప్లీట్ చేసేసిన. చీర ఫాల్సుకంగా మనం మిషన్ మీద ఎట్లా వేసుకోవాలి, మన చేయితో ఎట్లా వేసుకోవాలి, చాలామందికి కొంచెం వరకు తెలియదు కదా, తెలియని వాళ్ళ గురించి అనేది చెప్తున్నా. ఇది మనం ఇంట్లోనే ఉండి మంచిగా సింపుల్గా ఎట్లా వేసుకోవాలన్నట్టు. ఇవైతే గిరాకీవి అన్నట్టు. బుక్స్లు కొన్నిట్లకు నన్ను ఎమింగ్ చేసి పెట్టిన, ఐన్స్ అన్నీ ఎమింగ్ చేసి పెట్టినా. ఇప్పుడు బుక్స్లు కుట్టాలన్నట్టు. ఇవన్నీ గ్యాప్ బ్లౌజ్లే. ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ బుక్స్లు కుట్టేయాలన్నట్టు. దారుణంగా వర్షం పడుతుంది. ఇప్పుడైతే మస్తు వర్షం, అసలు చెప్పలేనంత నల్లగా మొదలైంది. ఫుల్ వాన. వర్షం అయితే ఫుల్. ఈరోజు శనివారం రోజు ఫుల్ వర్షం పడుతుంది. ఎంత ఘనం పడుతుందంటే వర్షం, ఫుల్ వర్షం వస్తుంది. మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు, ఎట్లా వస్తారేమో పాపం, గొడుగులు తీసుకోలేదు. అంటే
పిల్లలు వచ్చేవరకు చూడు మా లక్కీగాడు ఎట్లా పడిపోతాడు. స్కూల్ నుంచి వచ్చేవరకు ఇంకా అంతేగా లట్టుకుని కింద పడిపోతే ఇంకా కొద్దిసేపు గార్వాల పడ్డ తర్వాత మళ్ళీ కూల్ అవుతుంది. ఎవరు వచ్చినా ఇంకా అదే పని, ఇంకా రోజు అదే పని. అట్లా వేస్తుంది. శనా గర్వాల పడుతుంది, టప్పుడు కింద పడుతుంది. ఇంకట్లా గార్వాలు చూడమే. లక్కమ్మా ఓలొచ్చిలే ఓ బో 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 దెబ్బలు లేకపోతే పొట్టిదాన్ని అట్లా పడుతుంది.